మీ హీరోకు అందాల బంగ్లా, పడవసంటి కారు, అలిసిపోతే రెస్ట్ తీసుకునే ఫామ్ హౌస్, నెలకోపారి బయటి దేశాల టూర్లు, బొచ్చడు భూమి జాగలు, మందికి చెప్పని బిజినెస్లు మస్తుగుంటాయి. మరి అవి ఏడికెళ్ళొచ్చినాయి? పొద్దాక పొలంలో అరకగట్టిండ్రా, కంపెనీల చెమట తీసిండ్రా, ఆఫీసుల డ్యూటీ చేసిండ్రా, రోడ్ల మీద దందాలు చేసిండ్రా, ఆటోలు నడిపి సంపాదించిండ్రా? మనం ఇచ్చిన పైకం టికెట్ కొని సినిమాని హిట్ చేస్తే మన పుణ్యాన కోట్లు కమాయిస్తారు. అందరి హీరోలు గంతే. కానీ గమ్మతేందంటే మనతోటి బతికేటోళ్ళ కోసం మనం ఆత్రపడతాం, అవసరమైతే లాఠీ దెబ్బలు తింటాం, ప్రాణాలు సుత పోగొట్టుకుంటాం. ఇవన్నీ ఎందుకు గాని వార్తెందో చూడు రబ్బా. పుష్ప అభిమానుల పూనకాలు ఒకరిని బలి తీసుకున్నాడు, తమ్ముని ఐసీయూ బెడ్ ఎక్కించుతోటి సర్కారు కూడా సురుకు తలిగినట్టు ఉంది. ఈ కాంచెల్లి బెనిఫిట్ షోలు బంద్ చేస్తాం, ఎవరికి పర్మిషన్ ఇయ్యము అనుకొచ్చిండు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అంటే రేపు రిలీజ్ ఉంటే ఇవాళ రాత్రంతా బొమ్మాడిచ్చుడు బంద్ అన్నట్టు. ఇక అప్పుడు ఫ్యాన్స్ తెలందాక టాకీస్ల ముంగట షిగాలుగుడు, ఎగురుడు, దుంకుడు, రోడ్ల మీద తమాషాలు చేసుడు ఉండదు. ఏమున్నా పొద్దుగాల చూడవలసిందే. చాలా మందికి తెలియని ముచ్చట ఏంటంటే, మీరు బెనిఫిట్ షో అంటే ఒక దాతలుగా విరాళం ఇచ్చే బదులు ఒక ఎంటర్టైన్మెంట్ చూసి దాని నుంచి వచ్చిన ఫండ్స్ ని పిఎం రిలీఫ్ ఫండ్, పిఎం కేర్ కో ఇంకా ఏదైనా నోబెల్ కాస్ట్ ఇవ్వాలి. గదన్నట్టు బెనిఫిట్ షోల పైసలు సీదా సర్కార్కే పోవాలి, అవి పబ్లిక్ అక్కలకే వాడాలి. కానీ మనోళ్ళేమో ఏకానియకుట కోట్ల రూపాయలు గుమ్ముతున్నారు. ఇది చాలదని టికెట్ల రేట్లు పెంచుడు. పెద్ద సినిమా తీసినాము, తోపు హీరోని పెట్టినామని అడుగుడే ఆల్చం. సర్కారు సరే అనుడు, ఒక్క టికెట్ కు 1000-1200 గుంజుడు. ఫ్యామిలీతో ఇప్పుడేమో మేడం, ఇప్పుడు కిడ్నీలు అమ్మే పరిస్థితులు అయితే మనకు వచ్చేది 200-300 అయితే, వాళ్ళు పెట్టేది 1200-1300 అయితే ఎక్కడ చూస్తాం మేడం. 500 కోట్లు పెట్టి తెయ్యి, 1000 కోట్లు పెట్టి తెయ్యి, హీరోకి అంత ఇయ్యి, హీరోయిన్ కి ఎంత ఇయ్యి, బయట దేశంలో డాన్స్ అయ్యి, గ్రాఫిక్స్ ఇట్లా పెట్టని ప్రేక్షకులు ఏమన్నా చెప్పిండ్రా? ఎవరిది ఏమన్నాడు అంత పైకం పెట్టి? పాన్ ఇండియా, గీన్ ఇండియా అనుకుంటా కోట్లు కుమారిచ్చి అటెంక పబ్లిక్ కాడ విండుతున్నారు వినోదం పేరు మీద. కళాఖండమా, దీనికి ఎగ్జామ్షన్లు ఇచ్చుకుంటా, ఇది చేసుకుంటా, అది చేసుకుంటా పూర్తి స్థాయిలో ఒక వ్యాపారంగా మారింది. ఏమనంటే అంత ఓటీటీలనే చూస్తున్నారు అంటారు. మీ సినిమాలను ఓటీటీలకు పుకట్లు ఇస్తున్నారా? పబ్లిక్ ఏమన్నా ఫ్రీగా చూస్తున్నారా? అందులో కూడా పైసలు కట్టవలసిందేగా. తక్కువ బడ్జెట్ తోటి చిన్న సినిమాలు తీస్తలేరా? చూస్తలేమా? వీళ్ళకెందుకో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంచుడు ఉండదు. 2 రోజుల సంది ఇంత రచ్చ అవుతున్నా పుష్ప గారి పాలకు బంగారం అయింది, సూపు సుతారం అయ్యింది. శ్రీవల్లన్న సారీ చెప్పింది సోషల్ మీడియాలో, కానీ సార్ అయితే సప్పు లేదు. ఆయన చేయబట్టే ఇట్లా అయిందని కేసులు పెట్టినందుకు అల్లు అర్జున్ గారు అలిగిండో ఏమో మరి. ఇది మిస్టేక్ జరిగిపోయింది, నేను వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్లీ ఆ హీరో రావాలి. కనీస సామాజిక బాధ్యత లేని అల్లు అర్జున్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఏ హీరో అభిమానులైనా ఆత్రమాత్రం చేయకుండా వాళ్ళంతా నిమ్మలంగానే ఉంటారు. ఆకలి రాగమయ్యేది మనమే.